తన తండ్రి పేరు లేకుండా తన తండ్రి నీడను వదులుకొని బయటకొచ్చి ఒక రాజకీయ నాయకురాలిగా తనను తాను నిరూపించుకోవడానికి జరుపుతున్న జాగృతి జనం బాటలో కవిత కొన్ని సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఆమె మాట్లాడుతున్న విషయాలు కానీ, ఆమె భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెడతారనే దానిపైన ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీ పెట్టకపోవచ్చునన్న సందేహాలు మొదలయ్యాయి. ఆమె నిజానికి రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఆమె మనసులో ఉంది. కానీ ఎప్పుడైతే జాగృతి జనం బాట పేరిట 33 జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టారో, ప్రజల నుంచి కానీ లేదా ఆమెకు ఎక్కడి నుంచి మద్దతు రావాలి, ఇమ్మీడియట్గా ఇన్స్టంట్గా ఆమెకు మద్దతు రావాలంటే, సానుభూతి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావాలి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ను, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పూర్తిగా వాళ్ళు కట్టిపారేశారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్. అంటే వాళ్ళందరికీ ఒక ఫత్వా జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కవిత క్యాంపెయిన్లో పోవడానికి వీల్లేదు, కవిత పర్యటనలో పాల్గొనడానికి వీల్లేదు, కవిత చుట్టూ ఎక్కడా కనిపించిన పార్టీ నుంచి ఊస్టింగే అనేది వాళ్ళు జారీ చేసిన ఆదేశాలు. ఆ మేరకు వాళ్ళు భయకంపితులైపోయి వాళ్ళు ఎవరు కవిత చుట్టుపక్కల తిరగడం లేదు. చాలా తక్కువ మోతాదులో అక్కడక్కడ కొంతమంది కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సరే, ఇక ఆమె రాజకీయ పార్టీ పెడతారా లేదా అనేది ఒక సస్పెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటంటే, ఆమె రాజకీయ పార్టీ పెట్టకపోవచ్చు అనే ఒక అభిప్రాయానికి చాలామంది రాజకీయ విశ్లేషకులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, ఆమె ఏమైతే ఆశించారో ఆ స్థాయిలో మద్దతు ప్రజల నుంచి రావడం లేదు. ఇది బేసిక్ పాయింట్. ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీ పెట్టాలన్నా మీకు ఆ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి సంబంధించి ఒక ప్రాతిపదిక ఉండాలి, ఒక భావోద్వేగపు అంశం ఉండాలి. భావోద్వేగపు అంశం అంటే లైక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టే సమయానికి మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ చీటికి మాటికి ముఖ్యమంత్రులను మార్చి పారేసేది. సో చీటికి మాటికి ముఖ్యమంత్రులను మార్చి పారేసే సంస్కృతిని ప్రజలు అప్పటికే తీవ్రంగా అసహించుకుంటున్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అప్పటికే. సో ఆ వాక్యంలో ఎన్టీ రామారావు అప్పటికే సినిమా రంగంలో ప్రముఖుడు కనుక ఎన్టీ రామారావు ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీలో ఈ చెత్త సంస్కృతి, ముఖ్యమంత్రులు మార్చే సంస్కృతి, దీన్ని బేస్ చేసుకొని ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. సో అక్కడ ఆయనకు ఒక తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే నినాదం పట్టుకున్నాడు ఆయన. సో అది దొరికింది ఆయనకు. అట్లాగే నెక్స్ట్ మనం టీఆర్ఎస్ విషయానికి వస్తే, కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టే నాటికి తెలంగాణ ఉద్యమం అప్పటికే ప్రజల్లో నానుతో వస్తుంది, ప్రజల్లో బలంగా ఉంది, ఆకాంక్ష బలంగా ఉంది. ఇది కాదనడానికి లేదు. ఇప్పుడు తెలంగాణ చరిత్ర అంటే 2014 నుంచి మొదలైందని కొంతమంది, లేదా 2009 నుంచి మొదలైందని కొంతమంది, 2004 నుంచి మొదలైందని కొంతమంది, 2001 నుంచి మొదలైందని కొంతమంది, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా అది సరైనది కాదు, కరెక్ట్ కాదు. చరిత్రను ఎవరు తుడిచిపారేయలేరు. 1995-96 ప్రాంతంలోనే వరంగల్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం మళ్ళీ పురుడు పోసుకుంది. ప్రొఫెసర్ దివంగత జయశంకర్ సార్, లేకపోతే కాళోజీ నారాయణరావు, మరికొంతమంది సీనియర్లు, నాయకులు, లేకపోతే మేధావులు, వీళ్ళంతా కలిసి ఒక సమావేశం నిర్వహించారు. అట్లాగే అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కూడా వరంగల్ డిక్లరేషన్ పేట ఒక భారీ సభను ఏర్పాటు చేసి మొత్తం ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు సపోర్ట్ చేసింది. ఆ మేరకు ఒక తీర్మానం చేసింది. సో ఈ అంశాలన్నీ కూడా, అంటే ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే భువనగిరి, లేకపోతే సూర్యాపేట అండ్ నల్గొండ అండ్ జనగామ, ఇటువంటి చాలా చోట్ల పెద్ద సభలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరిగాయి. గద్దర్ కావచ్చు, బెల్లి లలిత కావచ్చు, ఇంకా చాలామంది గాయకులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలన్న డిమాండ్ పైన. ఇది ఎక్కడ దాకా ఇప్పుడు 95-96 అనుకున్నాం అనుకోండి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టే నాటికి ఈ రకమైన సారవంతమైన ఇష్యూ ఉంది, అంటే ఫర్టైల్ ఇష్యూ ఉంది అప్పటికి ఇంకా. కనుక అది పూర్తిగా ఆరిపోలేదు.
సారవంతంగా ఉంది. మనం ఒక పార్టీ పెడితే, తెలంగాణ నినాదంలో ఒక పార్టీ పెడితే క్లిక్ కావచ్చని ఆ ప్రాతిపదిక పైన కేసీఆర్ పార్టీ పెట్టాడు. అది ఎట్లా హిట్ అయిందో మనం చూసాం. 14 ఏళ్ల పాటు ఉద్యమము, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఇదంతా మనం చెప్పాల్సిన పని లేదు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్, ఆయన కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు రావడం, సొంతంగా ఒక పార్టీని పెట్టుకోవడం, అదంతా మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ 2 సార్లు పరిపాలించింది. అండ్ బీజేపీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తామని ఆశతో ఉంది తెలంగాణలో. ఇక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి సారథ్యంలో, రేవంత్ రెడ్డి పోరాట పటిమతో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ శకం నడుస్తుంది. సో తెలంగాణ రాజకీయాల్లో బలాబలాల విషయానికి వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ బీఆర్ఎస్ 2 ప్రతిపక్షాలు ఉన్నాయి. సిపిఐ సిపిఎం ఇవన్నీ మనందరికీ తెలుసు, ఉన్నాయి, ఆ పార్టీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా కవిత ఒక పార్టీని పెడితే ఒక రాజకీయ పార్టీని స్థాపించదలుచుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక ప్రాతిపదిక ఉండాలి, ఒక భూమిక ఉండాలి, లేదా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి. తెలంగాణ లాంటి ఎమోషనల్ కనెక్టివిటీతో కేసీఆర్ క్లిక్ అయ్యాడు. సో ఇప్పుడు కవిత క్లిక్ కావడానికి ఆమె దగ్గర ఏముంది అస్త్రం? ఆమెను పార్టీ నుంచి బయటికి పంపించారా? ఆమె పార్టీ నుంచి బయటికి వెళ్ళిందా? ఆమె తనను పార్టీ నుంచి బయటికి పంపించే విధంగా ఆమె మాట్లాడుతూ వచ్చిందా? ఇవన్నీ వేరే విషయాలు. ఆమె పార్టీ నుంచి అయితే పార్టీతో సంబంధం లేదు. ఆమెను పార్టీ డిజోన్ చేసింది, ఆమె పార్టీని డిజోన్ చేసుకుంది. రైట్, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక జనం బాట పేరిట ఆమె జిల్లాలో తిరుగుతోంది. ఆమె జిల్లా బాట, జాగృతి జనం బాట పేరిట ఆమె ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమెకు తెలియదు ఏమిటి? 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్ల పాటు జరిగిన విధ్వంసం అని, ఎంత విధ్వంసం అయితే జరిగిందో ఏమిటో అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు దాన్నైనా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆమె కాంగ్రెస్ వైపు వెళ్ళినట్టుగా అనుమానాలు వస్తాయి. కనుక కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడానికి లేదు, అట్లాగే బీజేపీకి అనుకూలంగా మాట్లాడడానికి లేదు. పైగా నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే 2028 ఎలక్షన్స్ నాటికి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోతాయని, 2 కలిసి పోటీ చేస్తాయని, రెండు పార్టీల మధ్య పొత్తు పక్కాగా ఏర్పడుతుందని ఒక ప్రచారం అయితే బలంగా ఉంది. అది ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో లేదో మనకు తెలియదు. సో మీరు వెళ్ళి ఇప్పుడు ఏంటంటే కవిత ఒక రాజకీయ పార్టీ స్థాపించడానికి సంబంధించి బేస్ ఏదైతే, అంటే నేను చెప్తుంది ఏంటంటే ఒక ప్రాతిపదిక, ఒక ఎమోషనల్ ఇష్యూ అంటూ ఏమీ లేదు. తనకేదో పార్టీలో అన్యాయం జరిగింది అని సానుభూతి పొందినంత మాత్రాన ఆమెను రాజకీయ నాయకురాలిగా ప్రజలు ఆమోదిస్తారని అనుకోవడానికి లేదు. పైగా బయట జరుగుతున్న ప్రచారం ఏంటి? ఆమె ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత గొడవలు జరుగుతున్నాయి, ఆధిపత్య పోరాటం జరుగుతోంది, ఆస్తుల పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ బయట జరుగుతున్న ప్రచారం. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. అండ్ ఇప్పుడు ఆమె సామాజిక న్యాయం అని మాట్లాడుతోంది, సామాజిక తెలంగాణ అని మాట్లాడుతోంది. రైట్, సామాజిక తెలంగాణ మంచి నినాదమే, ఎవరు కాదనడానికి లేదు. అయితే సామాజిక తెలంగాణ నినాదంతో కనుక ఆమె ఒక రాజకీయ పార్టీని ఫ్లోట్ చేస్తే ఆమెతో పాటు ర్యాలీ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏ రాజకీయ పార్టీల నుంచి ఈ సామాజిక తెలంగాణ అనే నినాదంతో కవిత ఒక రాజకీయ పార్టీని పెడితే వచ్చేవాళ్ళు ఎంతమంది అనే దానిపైన కూడా ఇప్పుడు రకరకాల అనుమానాలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో నేను అనుకునేది ఏంటంటే, లేదా కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట ఏమిటంటే, కవిత రాజకీయ పార్టీ పెట్టడానికి అవకాశాలు లేవు. ఆమె చివరాఖరకు మళ్ళీ బీఆర్ఎస్లోకి పోవడమో, లేకపోతే ఒంటరిగా ఈ తెలంగాణ జాగృతి పేరిట కొంతమంది అభ్యర్థులు నిలబెట్టి ఆ తర్వాత ఏమైనా మరి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనే ఒక అభిప్రాయం కలుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.